పెద్దపల్లి జిల్లా కేంద్రం అనగానే మట్టి గణపతులకు నిలయంగా పేరు తెచ్చుకోవడంతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పట్టణంలో 102 గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించగా తెనుగువాడలోని ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గడ్డి వినాయకుడు పలువురిని ఆకర్షిస్తోంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 61 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద హోంసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నారు. అలాగే కమాన్ రోడ్లో రుద్రసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సతీ సమేత మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పర్యావరణాన్ని కాపాడడం కోసమే ఇది తమ తాతల నుండి గడ్డి, జనపనార, వెదురు బొంగులతో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నామని కళాకారులు తెలిపారు. శ్రీరామ్ జై ముదిరాజ్. నా పేరు భూతగడ్డ సాగర్ ముదిరాజ్. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి గ్రామం, తెనుగువాడ మాది. గత 60 సంవత్సరాలుగా మా పెద్దలు మాకు పర్యావరణాన్ని కాపాడుతూ వాసాలతోని, తడకలతోని, వెదురు బొంగులతోని, దర్భ అంటే గడ్డితోని గణపతిని తయారు చేశారు. ఆ రోజులలోనే మా పెద్దలు, మేము మత్స్యకారులం కాబట్టి చెరువులో ఉన్న చేపలు కానీ, చెరువు నుండి ప్రతి ఒక్కరూ వాటర్ అందరికీ నీళ్లు కావాల్సిందే కాబట్టి చెరువు ఎటువంటి కాలుష్యం కాకుండా ఆ రోజుల్లోనే మా పెద్దలు గడ్డితోని వినాయకుడిని చేయడం జరిగింది. అదేవిధంగా గత 60 సంవత్సరాల నుండి మా పెద్దలు చెప్పినట్టు ప్రకారం మేము ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు మేము గడ్డితోని 10 రోజుల ముందు కర్ర పూజ చేసుకొని గణపతిని మొదలుపెట్టి 10 రోజులలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు గణపతి తొండం నుండి గంగాజలం వస్తుంది. ఆ దృశ్యాన్ని చూడడానికి కానీ, ఆ గంగాజలాన్ని మీద పడి తరించడానికి ఇక్కడి నుండి నిమజ్జనం అంటే ఎల్లమ్మ చెరువు రాక ప్రతి ఒక్క ఆడపడుచులు స్వామివారి ఊరేగింపులో మంగళారతులు పట్టుకొని స్వామివారికి స్వాగతం పలుకుతారు. అలాగే ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాన్ని, అలాగే మన పర్యావరణాన్ని, మన పిల్లలకు ఇటువంటి విషయాలు చెప్పి కాలుష్యం ఏ విధంగా పాడు చేయకుండా కానీ మనం చేసే విధానాల్లో పిల్లలకు భవిష్యత్తులో మంచి కనిపించాలి. అదేవిధంగా మా పెద్దలు మాకు చెప్పారు. మేము ఇప్పుడు కూడా అదేవిధంగా మా ముదిరాజ్ సంఘం తరపున ప్రతి సంవత్సరం ఇక్కడ తెనుగువాడలో శ్రీ దర్భ గణపతిని పెట్టి పూజలు చేస్తున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి కాబట్టి అందరం మనం ఇటువంటి చేసి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి. గణపతి నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం మా ఛత్రపతి యువసేన సభ్యులకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా స్థానిక పెద్దపల్లి పట్టణంలోని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 61 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని భారీ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే పెద్ద వినాయకులు పెట్టడం ఇది 7వసారి. అందుకే ఏడుకొండలవాడి రూపంలో ఈసారి వినాయకుడిని తయారు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే గతంలో మేము హైదరాబాద్ నుంచి, దూల్పేట నుంచి, అట్లాగే కొరట్ల నుంచి పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తీసుకొచ్చి నవరాత్రి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించే వాళ్ళము. అవి చెరువులలో నిమజ్జనం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము అప్పుడు భావించి ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి మేము ఆ రోజు ఛత్రపతి యువసేన సభ్యులందరం పర్యావరణాన్ని కాపాడదామనే ఒక సదుద్దేశంతో మేమందరం కమిటీ సభ్యులు నిర్ణయించుకొని ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడదామని చెప్పి మేము మొదటగా 36 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజున అందరూ అడగడం జరిగింది, మట్టి వినాయకుని చేస్తే అది డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది పడుతుంది అలాగే అని చెప్పడం వల్ల అందరికీ అది ఉండేది. కానీ మేము ఆ 36 అడుగుల వినాయకుని పెట్టడం వల్ల అందరికీ ఆ సందేహాన్ని నివృత్తి చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెట్టడం చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ, నవరాత్రి ఉత్సవాలను కూడా మేము ఈ స్థలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రతి రోజున శాస్త్ర దీపాలంకరణ, లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని, గరికపాడి చేత ప్రవచన కార్యక్రమాలని, అప్పాల ప్రసాద్ గారి చేత దేశభక్తి, దైవభక్తి కార్యక్రమాలని, అలాగే మహా అన్నదాన కార్యక్రమాలని, మన హోమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు బాలత ప్రశాంత్ కుమార్. ఇక్కడ సుభాష్ నగర్ వస్తున్నాను. ఈ సుభాష్ నగర్లో వినాయకుడు ఇక్కడ మా నాన్న వాళ్ళ కాలం నుంచి దాదాపు 60 సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో వినాయకుడు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పర్యావరణం కోసం
కాలుష్యం నివారించడం కోసం మట్టి వినాయకుడు పెట్టాలనే అవగాహనతోటి అన్న వాళ్ళందరూ సహకారంతో 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడినే తీసుకొచ్చి పూజలు నిర్వహించడం జరుగుతుంది. మట్టి వినాయకుని వల్ల పర్యావరణం కాలుష్యం కాకుండా పర్యావరణం పరిరక్షించడం కోసం మట్టి వినాయకుడిని అందరూ పూజించాలని కోరుకుంటున్నాము.